స్టార్టర్. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ శుభోదయం. ఈరోజు మనం సీరియల్గా నిన్న ఏం నేర్చుకున్నాము అంటే పై పొట్ట కింది పొట్ట ఎలా తగ్గాలో తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసి మనం ఈ సైడ్ ఫ్యాట్ ఉంటుంది. ఈ సైడ్ ఫ్యాట్ అనేది చాలామందికి ఉంటుంది. అది ఎలా తగ్గించుకోవాలనేది ఈరోజు మనం జనరల్ ఎక్సర్సైజ్ ద్వారా అలాగే ఆసనాల ద్వారా ఎలా తగ్గించుకోవాలనేది ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జనరల్ ఎక్సర్సైజ్ ఇలా కూర్చొని మనం ఎలా చేయొచ్చు అనేది. ఫస్ట్ వచ్చేసి మనం రెండు చేతుల్ని ఇలా ముందు తీసుకోవాలి. రెండు చేతులు ముందు తీసుకొని ఇలా వెనక్కి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మనం ఒక యాంగిల్ అలాగే కొద్దిగా మనం ఇలా చేసుకోవచ్చు. ఇలా చేస్తున్నప్పుడు మనకి ఇక్కడున్న భాగాలన్నీ బాగా స్ట్రగుల్ అవుతాయి. ఈ సైడ్ ఉన్న ఫ్యాటు బాగా బర్న్ అవుతుంటుంది. అలాగే మనం నడుము మీద చేయి కాకుండా మ్యాట్ మీద చేయి పెట్టవచ్చు. ఇలా మ్యాట్ మీద చేయి పెట్టి ఇలా అనాలి. ఇలా అన్నప్పుడు ఇంకా బాగా ఇదవుతుంది. అలాగే ఇలా చేతిని ఇలా వాల్చాలి. ఇలా వచ్చేసి ఇలా మనం ఎంత వీలైతే అంత ఇలా వచ్చేయాలి. అలాగే జనరల్ ఎక్సర్సైజ్లోనే మన రెండు కాళ్ళను ఇలా ముందు తీసుకొని ఇలాగా ఇలా మనం టైమింగ్ అనేది రోజుకి మనం పెంచుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ టైం లేదు కాబట్టి తక్కువ చేస్తున్నాం. మీకు డైలీ ఒక 10 20 అలా పెంచుకుంటుంటే సరిపోతుంది. ఇది జనరల్ ఎక్సర్సైజ్ ద్వారా ఇలా మనం సైడ్ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. అలాగే రెండు ఆసనాల ద్వారా మనం ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం వక్రాసనం. ఒక కాల్ని ఇలా చాపాలి, ఒక కాల్ని ఇలా బెండ్ చేయాలి. ఈ కాల్ని స్ట్రైట్గా ఉండాలి. మనము ఏ కాలు అయితే చాపామో ఆ చేతిని పైకి తీసుకొని ఇలా రాణించాలి. ఇలా పట్టుకోవాలి, ఇలా వెనక్కి చూడాలి. ఇది వక్రాసనం. వంకరగా తిప్పుతున్నాం కాబట్టి దీన్ని వక్రాసనం అంటాం. ఇప్పుడు మనం ప్రారంభ స్థితి అయిపోయింది, ఆసన స్థితిలో ఉంటున్నాం. ఇప్పుడు వెనక్కి చూడాలి లేదా చేతికి ఏదో చూడాలి. మనం కింద చేయి పెట్టాం కదా, ఆ చేయికి చూస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, మన నడుము దగ్గర ట్విస్ట్ అవుతుంది. ఆ ఫ్యాట్ బర్న్ కావడానికి మనకు అవకాశం ఉందన్నమాట. ఇలా ఈ మోచేతిని ఈ మోకాలు వేసి ఇలా ఒత్తుతుండాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఆసనంలోనే ఉండాలి. ఇలా మనం పొట్ట కానీ సైడ్ ఫ్యాట్ కానీ మనం తగ్గించుకోవచ్చు. ఇలా వన్ సైడ్ చేసాము. ఇప్పుడు వన్ సైడ్ నిదానంగా ముందుకు వచ్చేసి మళ్ళీ ఆపోజిట్ సైడ్ మళ్ళీ కాలు మార్చుకోవాలి. మళ్ళీ ఈ చేతిని ఏ కాలు అయితే చాపామో ఆ చేతిని పైకి తీసుకొని ఈ చేతిని వెనక్కి పోనీయాలి. ఇలా రాణించాలి. మోచేతిని మోకాలుకి ఇలా ఒత్తుతుండాలి. వెనక్కి చూడాలి. ఇలాగా చూడండి, మనం నడుము ఎంత ట్విస్ట్ అవుతుందో. ఈ నడుము దగ్గర సైడ్ ఉన్న ఫ్యాటు బర్న్ కావడానికి బాగా వర్కౌట్ అవుతుంది. ఈ ఒక వక్రాసనం, వంకరగా తిప్పుతున్నాం కాబట్టి దీని వక్రాసనం. ఆసన స్థితిలో మనం ఎక్కువసేపు ఉండాలి. ఆసన స్థితిలోనే రిజల్ట్ మొత్తం. ఎక్కువసేపు ఆసన స్థితిలోనే ఉండాలి. ఎక్కడెక్కడ నొప్పి వస్తుందనేది గమనిస్తూ ఉండాలి. నిదానంగా ముందుకు వచ్చేద్దాం. ఇది వక్రాసనం. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయగా అంటే ఈ వక్రాసనాన్ని బాగా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ బాగా చేస్తామో కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక 21 days కంటిన్యూషన్ చేస్తేనే ఇక నేను చూపించబోయే నెక్స్ట్ ఆసనం మనకు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని చేయగలిగినట్లయితే మనకి ఫ్యాట్ అంతా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే రెండవ ఆసనాన్ని అర్ధ మత్స్యేంద్రాసనం అంటాం. ఇది మత్స్యేంద్రుల వారు కనిపెట్టారు కాబట్టి ఆయన పేరు మీదనే ఈ ఆసనానికి పేరు వచ్చిందనమాట. అర్ధ మత్స్యేంద్రాసనం. సగం చేసి మళ్ళీ సగం చేయాలి కాబట్టి
అర్ధ మచ్చేంద్రాసనం అంటారు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, ఈ కాల్ని మనం సీట్ కింద పెట్టుకోవాలి. ఇలాగా ఈ కాల్ని ఏం చేయాలి, ఇలా పెట్టేయాలి. ఇలాగా ఇప్పుడు ఈ చేతిని పైకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా పట్టుకోవాలి. వెనక్కి చూడాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఆసనంలోనే ఉండాలి. ఉండలేనప్పుడు నిదానంగా ఆసనంలోంచి బయటకు వచ్చేయాలి. నిదానంగా ఆసనంలోంచి బయటకు వచ్చేసి ఇప్పుడు సగం చేసాం మనం. మళ్ళీ ఇప్పుడు ఏంది, ఈ కాలు ఆపోజిట్ కాల్ని సీట్ కింద పెట్టుకోవాలి. సీట్ కింద పెట్టుకొని ఈ కాల్ని ఇలా తీసుకొని ఈ చేతిని పైకి తీసుకోవాలి. చూడండి, వెనక్కి తిరగాలి. అర్ధ మచ్చేంద్రాసనం. ఇలా కనుక మనం చేయగలిగినట్లయితే మన పొట్ట, అలాగే సైడ్ ఫ్యాటు, మన శరీరం మొత్తం కూడా బాగా హ్యాండ్సమ్గా అలా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉండగలిగినంతసేపు ఆసన స్థితిలో ఉండగలగాలి. నిదానంగా ఉండలేనప్పుడు బయటకు వచ్చేసేయాలి. కావున ప్రతిరోజు మనం ఈ యొక్క ఆసనాలు, జనరల్ ఎక్సర్సైజ్ అంటే ఆసనాల కంటే ముందు మనం జనరల్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే మనకి ఆసనాలు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆసనాలు రావాలి అంటే ఫస్ట్ జనరల్ ఎక్సర్సైజ్ చేసుకొని తర్వాత ఆసనాలు చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కొత్త విషయాన్ని, మనకున్న సమస్యలను, ఒక్కొక్క సమస్యను మన ముందుకు తీసుకొచ్చి ఈ యొక్క వీడియోల ద్వారా మనకు తెలియజేస్తున్నాం. ఒక్కొక్క వీడియోని చూస్తూ మీకున్నటువంటి సమస్యల్ని దూరం చేసుకుంటారని అందరికీ నమస్కారం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. శుభోదయం. థ్యాంక్ యూ.